మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా ఛానల్ చూస్తూనే 40% మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేందుకు మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అలాగే ఈ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా పెన్షనర్లకి, ఉద్యోగస్తులకి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మీ ఉద్యోగ మిత్రులకి, పెన్షన్ మిత్రులకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. వారానికి 3 వీడియోల మీద మీరు హైప్ బటన్ నొక్కొచ్చు. హైప్ బటన్ నొక్కటం ద్వారా యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే పైన మన వీడియోలు కనపడితే దానివల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఏర్పడుతుంది. పెయిడ్ సబ్స్క్రైబర్లుగా చేసి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ బటన్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు విషయంలోకి వెళితే, జనవరి నుంచి రావాల్సిన డిఆర్, ఉద్యోగస్తులకి డిఏ అంటాం, రిటైర్ అయిన వాళ్ళకి డిఆర్ అంటాం. దీని మీద 4-5 వీడియోలు చేశా. అయితే ఈ మధ్య జరిగిన 1-2 ఇన్సిడెంట్ల తర్వాత దీని మీద ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఏంటా 2 ఇన్సిడెంట్లు అనంటే, ఇటీవల పెన్షన్ అసోసియేషన్లతో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేసిన స్కోవా మీటింగ్ మినిట్స్ని నేను ఒక గ్రూప్లో షేర్ చేశాను, ఆల్ ఇండియా గ్రూప్. రాజస్థాన్ నుంచి ఒక మిత్రుడు ఎవరో, ఎందుకు ఇవి షేర్ చేస్తున్నారు, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో, మాకు డబ్బులు లేవు, డిఏ ఫార్వర్డ్ కాకపోతే ఎట్లా బతకాలా, డిఏ మీద కదా మనకు సబ్జెక్టు ఎక్కువ చెప్పాల్సింది అన్నట్లు అన్నారు. ఏమైనా డిఏ 3 నెలలకు 4 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ పెన్షన్ అసోసియేషన్ల మీటింగ్లో పెన్షనర్లకు సంబంధించిన అనేక అంశాల మీద చర్చ జరుగుతాయి. ప్రభుత్వం ఏం చెప్పింది, మన వాళ్ళు అసలు ఏ పాయింట్లు అడిగారు అన్నది తెలుస్తాయి అని అంటే, ఇవన్నీ రొటీన్గా జరుగుతుంటాయి, అబ్బా నాకు డిఏ గురించి చెప్పు అని అన్నాడు. సరే, ఏంటంటే మానిటరీ క్లెయిమ్స్ మీద మనకున్న ఇంట్రెస్ట్ అన్నది తెలియజేస్తుంది. అసలు లాంగ్ టర్మ్ అంశాలు ప్రభుత్వ రంగ సంస్థల మీద, లేకపోతే ఉద్యోగస్తులకి ఎగరగొడుతున్న సౌకర్యాల మీద, లాంగ్ రన్లో కనపడకుండా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద ఉండాలి కదా అన్న దృష్టి కంటే కూడా మానిటరీ క్లెయిమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అనేది అర్థమైంది. సరే, దాని మీద ఒక మిత్రుడు చెన్నై నుంచి సిపెన్ గ్రామ్స్లో కంప్లైంట్ చేశారు. సిపెన్ గ్రామ్స్ అనేది మనకి ఏదన్నా పెన్షనర్కి సంబంధించిన అంశాలలో ఏదన్నా విషయం సెటిల్ కాకపోతే సిపెన్ గ్రామ్స్లో కంప్లైంట్ చేయొచ్చు. దానికి రిటర్న్ రిప్లై వస్తుంది. మనం సాటిస్ఫై కాకపోతే మళ్ళీ రీఅపీల్ కూడా చేయొచ్చు. దాంట్లో నాకు జనవరి నుంచి రావాల్సిన డిఏ రాలేదు, ఆల్రెడీ డిపిఈ ఉత్తర్వులు ఇచ్చింది, ఏప్రిల్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది, అయినా జనవరిది రాలేదు. నాకు జనవరి నుంచి రావాల్సిన డిఏని పే చేయండి అని సిపెన్ గ్రామ్స్లో కంప్లైంట్ రైజ్ చేశారు. డిఓటి నుంచి ఉత్తర్వు రిప్లై వచ్చింది. ఏమనంటే, సంపన్నులు, మిగతా డిపార్ట్మెంటల్లో స్పర్శ అనేదో అంటారు, ఇంకా వేరే వేరే పేర్లు ఉన్నాయి. డిఓటి దాన్ని సంపన్న అనే పేరుతో పిలుస్తోంది. సంపన్నులో డిఏ ఉత్తర్వులు అప్గ్రేడ్ కాలేదు కాబట్టి పే చేయలేదు, అప్గ్రేడ్ అవ్వంగానే పే చేస్తాము అని దానికి రిప్లై ఇచ్చారు. అయితే దాని మీద మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది రిప్లై. ఎందుకనంటే, ఎండార్స్మెంట్ అయిందా, ఎండార్స్మెంట్ కాలేదా అనేది ఇట్ ఈస్ ఎ ప్రోరోగేటివ్ ఆఫ్ ద డిఓటి. వాళ్ళు ఎందుకు చేయలేదు, కారణాలు ఇవన్నీ అనవసరం. డిపిఈ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇట్స్ అన్ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ కదా, మీరు ఎందుకు చేయాలా ఇది? అందుకు కారణాలు అడగటంలో నాకు డిఏ పే చేయమని అడుగుతున్నా. డిపిఈ ఉత్తర్వులు ఇచ్చింది, మీరు డిఏ పే చేయండి అన్నప్పుడు దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఈ సిపెన్ గ్రామ్స్ కంప్లైంట్ వెళ్తాయి. ఎస్, ద గ్రీవియన్స్ ఈజ్ జెన్యున్, వై యూ హ్యావ్ నాట్ పెయిడ్, దీనికి రిప్లై ఇవ్వండి, ఎందుకు పే చేయలేదో తెలియజేయండి, లేదా అతనికి డిఏ పే చేయండి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ తెలియజేసి. సరే, ఏమవుద్ది ప్రాసెస్లో, ఏమవుద్ది, మనం కంప్లైంట్ చేస్తారా,
దాన్ని ఎట్లా రిప్లై వాళ్ళు ఇస్తారు అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈలోగా 22/5/2026 డిఓటి ఉత్తర్వుల ప్రకారం ఆ రోజు జరగాల్సిన ఫుల్ బోర్డు మీటింగ్లో పెన్షన్కు సంబంధించిన పెన్షనర్లకి ఉద్యోగస్తులకి సంబంధించిన డిఏ చెల్లింపు వ్యవహారాన్ని కూడా యాడ్ చేస్తా మినిట్స్లో పెట్టారు అన్న ఒక వార్త బయటికి చెప్పారు. అయితే ఈలోగా సీఎండి డిఓటి ఆఫీస్కి వెళ్ళి డిఓటి సెక్రటరీని కలవటంతో దీని మీద వచ్చే ఒత్తిడిని తట్టుకోవటానికి మీరు ఓరల్ ఫైలు డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఇంటికి పంపించి అప్రూవల్ తీసుకోవచ్చు కదా, హెడేక్ లేకపోతే తొందరగా ఇచ్చే ప్రక్రియని చేయొచ్చు కదా అని చెప్పి డిఓటి సెక్రటరీ ఆదేశించటం. ఆ మేరకి బోర్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ డిఓటి డైరెక్టర్ వాళ్ళకి కూడా ఈ ఫైల్లో పంపించి ఓరల్ అప్రూవల్ తీసుకోవటం జరిగింది. దాంట్లో నెలకి 5.5 కోట్లు దాదాపు వర్కింగ్ ఎంప్లాయీస్కి డిఏ మీద ఖర్చు అవుతుంది. అది భరించగలిగే స్థితిలో డిఓటి ఉంది అన్న మేరకి సమాచారం బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఫుల్ బోర్డు అప్రూవల్తో మెంబర్లతో తీసుకున్న అప్రూవల్తో డిఓటికి సమాచారం ఇచ్చింది అని తెలిసింది. ఆ ఇచ్చిన సమాచారం కూడా ఒక 4-5 రోజులే అయింది. మేము మొత్తం డిఓటి కింద ఉన్న బీబీఎన్ఎల్, ఐటీఐ, టీసీఐఎల్ లాంటి బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాంటి అందరికీ కలిపి డిఓటి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి సమాచారం బీబీఎన్ఎల్ నుంచి రాలేదు. ఏది ఏమైనా త్వరలో ఇస్తాము అన్న సమాచారం ఇచ్చారు అని యూనియన్లు చెప్తున్నారు. నేను చాలా వీడియోలలో ఈ అంశం మీద వీడియో చేసినప్పుడు చెప్తున్నా, డిపిఈ ఉత్తర్వులలోని ఫిబ్రవరి 2026లో ఇచ్చిన ఉత్తర్వులలోని 5వ పేరాని తొలగించకుండా ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకనంటే ఇట్స్ ఎ క్యుములేటివ్ డిఏ పేమెంట్ 235 పాయింట్ సంథింగ్, దానికి 3.5 కలపాలి, తర్వాత 1.6 కలపాలి, తర్వాత ఇది అవుతుంది. ఈ క్యుములేటివ్ ఫిగరే పెన్షనరీ బెనిఫిట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అసలు పారాఫైని ఎన్వోక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎండార్స్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఈ అంశాన్ని పర్మనెంట్ సొల్యూషన్కి తీసుకురాదు. రేపు ఒకవేళ డిఓటి ఎండార్స్మెంట్ ఇచ్చేసినాక జనవరిలో ఫ్యూచర్ డిఏల మీద కూడా బోర్డ్ ఆఫ్ అప్రూవల్ కావాలా? ఇది ఏం పద్ధతి? అసలు సంస్థ యొక్క ఆర్థిక పరమైన అంశాలకి డిఏ చెల్లింపు అనేది ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద, ధరల సూచి మీద ఆధారపడుతుంది. ధరల సూచి మీద ఆధారపడే డిఏ చెల్లింపు 1952 నుంచి అమలవుతోంది. దాన్ని ఇప్పుడు డిపిఈ మార్చే అధికారం ఎవరిచ్చారు? కేంద్ర కేబినెట్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇప్పుడు తిరగదోడే అవసరం, అధికారం ఎవరిచ్చారు డిపిఈకి? ఈ ప్రశ్న మనం అడగకుండా మనం ఎండార్స్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ అంశంలో తగిన పరిష్కారం లభించదు అనేది నా ఐడియా. కానీ సరే, ఇవన్నీ మీరు బాగా చెప్తారులేండి సార్, ముందు డిఏ రానియండి అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు యూనియన్లు కూడా అదే అంశాన్ని, అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి ముందు ఎండార్స్మెంట్ వస్తే ఫోన్లు తగ్గిపోతాయి అనే స్థితికి మనం రావటం మూలంగా ఇప్పటికున్న సమాచారం మేరకు బోర్డు అప్రూవల్ కూడా 22వ తారీఖు కంటే ముందే తీసుకుని పంపించేశారు. కాబట్టి ఇప్పుడు డిఓటి ఏం చేస్తుంది, మళ్ళీ ఏదన్నా కొత్త కౌర్రీలు వెతుకుతుందా అనేది మనం ఎదురు చూడాల్సి ఉంది. డిఓటి నుంచి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నుంచి అడిగిన సమాచారాన్ని పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం.